ఇక్కడ చూడొచ్చు, నకిలీ వైద్యానికి మూక్తాడట. ఇక నకిలీ వైద్యం చేసిరా జైలుకే, అర్హత ఉంటేనే వైద్యం చేయండి, అర్హత లేకపోతే సప్పుడేక ఇంట్లో కూర్చోండి. ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏదో ఫేక్ డాక్టర్గా ఉండొద్దు, జనాల ప్రాణాలతోటి చెలగాటమాడొద్దు. నకిలీ వైద్య దందాలు, నకిలీ మందుల అవన్నీ కూడా చేయకుండా నిజాయితీ గల డాక్టర్లే వైద్యం చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీరు జైలుకు పోతారు, జైలుకు కూడా పట్టిస్తాము. టాస్క్ ఫోర్స్ల ఏర్పాటుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం. నకిలీ వైద్యులు భారీగా వసూలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఉక్కుపాదం. ఉమ్మడి జిల్లా యూనిట్గా వైద్యులతో బృందాల ఏర్పాటు. సభ్యులుగా పోలీస్, ఆరోగ్య, డ్రగ్ కంట్రోల్, జర్నలిస్టు, ఎన్జిఓలు కూడా. జర్నలిస్టులను కూడా కలుపుతున్నారట, చాలా సంతోషం. ఈ విషయంలో గవర్నమెంట్కు ధన్యవాదాలు కూడా చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా యూనిట్గా అంటే పాత ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలను యూనిట్గా చేసి దాంట్లో వైద్యులతోటి బృందాలు, సభ్యులుగా పోలీసులు, ఆరోగ్య, డ్రగ్ కంట్రోల్, తర్వాత జర్నలిస్టు, ఎన్జిఓలు వీళ్ళందరితో ఒక కమిటీ వేసి ఏ హాస్పిటల్ మంచిది, ఏ హాస్పిటల్ మంచిది కాదు, మీన్స్ అర్హతలు ఉన్నాయి, అర్హతలు లేని ఏంటి, దొంగ నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఎవరైతే డాక్టర్గా చెలామణి అవుతున్నారు, ఒకవేళ వాళ్ళకు పూర్తి అర్హతలు ఉండి ఆసుపత్రి నడుపుతున్నారా, ఏ అర్హతలు ఉన్నాయి, దాంట్లో ఆపరేషన్ చేసేటువంటి అర్హతలు ఉన్నాయా, దాంట్లో ఏం స్పెషలైజేషన్, ఇట్లాంటి అన్నీ కూడా తీసేటువంటి ప్రక్రియ. ఇప్పటికే వరంగల్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్లో బృందాల ఏర్పాటు చేసిరట. ఈ మా దృష్టిలో కూడా కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, వాటిని కూడా తొందరగా జనం టీవీలో ప్రచురిస్తాం, ఆ కమిటీ దృష్టికి కూడా తీసుకుపోతాం. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే హాస్పిటల్ ఎత్తేసి ఇంటి దగ్గరికి పోవాలి. రాష్ట్రంలో నకిలీ వైద్యులు ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీజీఎంసీ సిద్ధమైంది. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వైద్యం పేరిట పెద్ద ఎత్తున వసూలకు పాల్పడుతున్న ఆసుపత్రుల్లో పాటు ఎంబీబీఎస్ డాక్టర్ల పేరిట స్పెషలిస్ట్ వైద్యులుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న వారి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న విజిలెన్స్ బృందాలకు తోడు ఒక ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. వరంగల్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరిపి అవసరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ఒక్కో టీంలో 30 మంది వైద్యులు ఉంటారట. టీజీఎంసీ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఒక్కో బృందంలో దాదాపు 30 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, తానా హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ అసోసియేషన్, హెచ్ఆర్డిఏ, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, జీడీఏలకు చెందిన డాక్టర్లు ఇందులో ఉంటారు. మెడికల్ అండ్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, ఎన్జిఓలు, ప్రతినిధులు, జర్నలిస్టులు సైతం ఈ బృందాల్లో భాగస్వామ్యం చేస్తున్నట. మొత్తం మీద ఎక్కడికక్కడ నిఘా, నకిలీ వైద్యులు, నకిలీ ఆసుపత్రులు పై ఎక్కడికక్కడగా టాస్క్ ఫోర్స్ బృందాలతోటి కీలక రంగాల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విజిలెన్స్ టీంలు క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయికి వెళ్తలేవని చెప్పేసి టీజీఎంసీ బృందాల ద్వారా క్షేత్రస్థాయి వరకు నిఘా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, ప్రాథమిక చికిత్స క్లినిక్లు, అంబులెన్స్ సర్వీసులు నడిపేవారు పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు దళారులుగా వ్యవహరిస్తున్న అంశాన్ని టీజీఎంసీ సీరియస్గా పరిగణిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు విజిలెన్స్ బృందాల తనిఖీలో 400 మంది నకిలీ డాక్టర్ల ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనాయి. మొత్తం మీద నకిలీ వైద్యం చేస్తుర్రా, తస్మాత్ జాగ్రత్త, జైలుకు పోతారు, కటకటాలు లెక్క పెడతారు. మంచిగా ఇంట్లో కూర్చొని ఉండే సిచ్యుయేషన్ వదిలిపెట్టి మంచిగా జైల్లో కూర్చుంటారు. కాబట్టి నకిలీ వైద్యం చేస్తుర్రా, జాగ్రత్త.